కూడా చూసి నేను మురిసిపోతున్నాను. ఎంతటి గొప్పవాళ్ళో నేను మాటల్లో చెప్పలేను నేను. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్టేజ్ మీద నిలబడ్డారు అని అంటే, స్టేజ్ మీదే కాదు, స్టేజ్ ముందు కూడా ఉన్నారు మహానుభావులు అందరూ. అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శ్రీ వల్లభనేని అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, వారి విషెస్. ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఈరోజే కాదు, మన దాసరి గారి పుట్టినరోజే వాళ్ళు డైరెక్టర్స్ అసోసియేషన్ పుట్టినరోజుగా మార్చుకొని ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండుగగా చేసుకుంటూ వస్తున్నారు. దీనికి స్టార్టింగ్ ఎన్ శంకర్ గారు దీనికి ఫౌండేషన్ వేయటం, ఆ తర్వాత వీరశంకర్ గారు దాన్ని కొనసాగించడం, ఇప్పుడు ఆదిత్య గారు వారు కొనసాగించడం, నూతనంగా ఎన్నికైన ఆదిత్య గారు కానీ, రామారావు గారు కానీ, సాయి రాజేష్ గారు కానీ ఏదేమైనా మరి దాసరి గారి యొక్క ఆశయాలు మనందరికీ తెలుసు. మన ఫిల్మ్ ఇండస్ట్రీకి, కార్మికులకు కానీ, ఒక నిర్మాతలకు కానీ ఎప్పుడు కూడా ఆ ఇల్లు ఒక దేవాలయంలాగా, ఎప్పుడు కూడా ఏ సమస్యను ముందుకెళ్ళినా అది సమస్య పరిష్కార దిశగా వెళ్ళే దాసరి గారు లేని లోటు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఆ దాసరి గారి అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవాలని ఎప్పుడు కూడా మన పెద్దలందరూ చెప్తారు. కానీ ఈరోజు ఒక విషయం స్మరించుకోవాలి. మేము ఈరోజు మన కార్మికులందరికీ మనకు ఒక చిత్రపురి అనేది ఉంది. దానికి దాసరి గారు ఎంత ఫౌండేషన్ వేశారో, మన ముందు మన కలెక్షన్ కింగ్ మన మోహన్ బాబు గారు కూడా ఆ రోజు ఆ చిత్రపురి రావడానికి మన కార్మికులందరూ నిలబడటానికి ఒక ప్రత్యేకంగా అప్పుడున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో మాట్లాడి కానీ వారి యొక్క కృషి ఎంతో ఉంది. కాబట్టి ఏది ఏమైనా మన కార్మికులకి మళ్ళా మోహన్ బాబు గారు లాంటి పెద్దలు, ఇంకా ఇండస్ట్రీలో పెద్దలు మన దాసరి గారి లోటు తీర్చుకుంటూ మనం ముందుకు సాగాలని ఇప్పుడే చదలవాడి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. వారు కూడా మొన్నే ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ అడిగిన కోరికలన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పేసి వారు మాట్లాడటం మనందరికి కూడా ఒక ఇండస్ట్రీకి ఒక ఆనందదాయకం. ఇది ఈరోజు ఒక ఫెడరేషన్గా వాళ్ళ 3వసారి అధ్యక్షులుగా ఎన్నుకున్న మా కార్మికులకి, అలాగే మా డైరెక్టర్స్ అసోసియేషన్ మా కార్యవర్గానికి నన్ను ఈరోజు ఆహ్వానించి ఈ సన్మానించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీరశంకర్ గారిని అలాగే ఎన్ శంకర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ హ్యాపీ డైరెక్టర్స్ డే. ప్రపంచంలో ఏ చిత్ర పరిశ్రమ జరుపుకొని అరుదైన అద్వితీయమైన డే మంది. ఎందుకంటే ఏ సినిమా పరిశ్రమ కూడా డైరెక్టర్స్ డే లేదు. సో ఇంత గొప్ప సజెషన్ చేసిన కళా తపస్సు కె విశ్వనాథ్ గారు దాసరి గారి పుట్టినరోజుని డైరెక్టర్స్ డేగా జరుపుకోవాలని ప్రపోజ్ చేశారు. చాలామంది ప్రపోజ్ చేస్తారు, అలాంటి గొప్ప మనిషి ప్రపోజ్ చేయటం వల్ల మా ఎన్ శంకర్ ప్రెసిడెంట్ అవగానే ఫస్ట్ జనరల్ బడిలో దీన్ని ఓకే చేసి ఆ రోజు నుంచి ఇది నాకు తెలిసి 7th డైరెక్టర్స్ డే. సో చాలా అద్భుతంగా జరుగుతూ వచ్చాయి. ఈసారి ఇంకా మన శిల్పకళా వేదికలో ఇతర రాష్ట్ర పెద్దలను కూడా పిలుచుకుని ఇంత గొప్పగా డైరెక్టర్స్ డే జరుపుకోవడం ఈ కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరికీ హ్యాపీ డైరెక్టర్స్ డే. థ్యాంక్ యూ. సభలోని పెద్దలకు, మిత్రులకు డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు. గురువుగారు ప్రపంచంలో యుగానికి ఒక్కరే పుడతారన్నట్టుగా ప్రపంచంలో అంత అద్భుతమైన డైరెక్టర్గా తెలుగు సినిమాలో ఎదిగి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్గా ఈ రోజుకి కూడా ఆయన భౌతికంగా ఉన్నా లేకపోయినా వారి పుట్టినరోజునే డైరెక్టర్స్ డేగా మేము చేసుకుంటున్నందుకు మా డైరెక్టర్స్ ఫ్యామిలీ అంతా కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇది ఇట్లాగే కొనసాగుతుంది. వీరశంకర్ టైంలో కానీ, తర్వాత ఇప్పుడు ఆదిత్య, సాయిరాజేశ్వరి టైంలో కానీ, ఫ్యూచర్లో కూడా అద్భుతమైన కార్యక్రమాలు ఈ డైరెక్టర్స్ డే రోజు జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. అండ్ కర్ణాటక నుంచి వచ్చినటువంటి శ్రీ ఎన్ఆర్ విశ్వనాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందರಿಕೇ ನಮಸ್ಕಾರ. ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ನಾವು ಕರ್ನಾಟಕ ಚಲನಚಿತ್ರ ನಿರ್ದೇಶಕರ ಸಂಘದಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ದಿವಂಗತ ಶ್ರೀಮಾನ್ ಪುಟ್ಟಣ್ಣ ಕನಗಾಲ್ ಅವರು ಹಾಗೂ ಸಿದ್ಧಲಿಂಗಯ್ಯರು, ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣರು ಮುಂತಾದ ಹಿರಿಯ ನಿರ್ದೇಶಕರು ಕಟ್ಟಿದ ಸಂಸ್ಥೆ. ಆ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಇವಾಗ ನಾವು ಅಲ್ಲಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಮೊದಲಿಗೆ ನಮ್ಮ ಇಡೀ ಚಿತ್ರರಂಗವನ್ನು ಕಟ್ಟಿ ಬೆಳೆಸಿದಂಥ ಹಿರಿಯರಿಗೆ
ನಮ್ಮ ಸಂಘದ ಹಾಗೂ ನಮ್ಮ ಹೃದಯಾಂತರಾಳದ ನಮನಗಳನ್ನು ಸಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ನಾನು ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಹಾಗೆಯೇ ಗುರುಗಳಾದ ದಾಸರಿ ನಾರಾಯಣರಾವ್ ಅವರಂಥ ಮೇಧಾವಿ ನಿರ್ದೇಶಕರ ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ ಅವರ ಪ್ರೇರಣೆಯಂತೆ ನಾವು ನಡೆಯಬೇಕಾದ್ದು ನಮ್ಮ ಕರ್ತವ್ಯ ಕೂಡ. ಹಾಗೆಯೇ ಇವತ್ತು ತೆಲುಗು ಚಲನಚಿತ್ರ ನಿರ್ದೇಶಕರ ಸಂಘ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾಡಿದೆ, ಇಂತಹ ಒಂದು ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಸಮಾರಂಭವನ್ನು ಮಾಡಿದೆ. ಈ ಸಮಾರಂಭಕ್ಕೆ ತೆಲುಗು ಚಲನಚಿತ್ರ ನಿರ್ದೇಶಕರ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಾದ VN ಆದಿತ್ಯ ಅವರು ನಮ್ಮನ್ನು ಕರೆ ಮಾಡಿ ಕರೆದಾಗ ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು ನಮಗೆ. ಯಾಕೆಂದರೆ ಒಂದೇ ಭಾಷೆ ಒಂದೇ ರಾಜ್ಯಕ್ಕಿಂತ ಇಡೀ ದೇಶವನ್ನು ಒಗ್ಗೂಡಿಸುವಂಥ ಪ್ರಯತ್ನ ನಮ್ಮ ತೆಲುಗು ಚಲನಚಿತ್ರ ನಿರ್ದೇಶಕರ ಸಂಘ ಮಾಡಿದೆ. ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಚಲನಚಿತ್ರ ನಿರ್ದೇಶಕರ ಸಂಘದ ಪರವಾಗಿ ತುಂಬು ಹೃದಯದ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ನನ್ನ ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತೀನಿ. ಜೈ ಹಿಂದ್. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లేదు, ఆ కన్నడలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం, అలాగే తెలుగు ప్రేక్షకులకు కన్నడ సినిమాలంటే చాలా ఇష్టం. మీరు మాట్లాడింది అందరికీ బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు జనరల్ సెక్రటరీ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆర్ ట్రెజరర్ సార్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. మరికొన్ని కార్యక్రమాలు